గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. సార్ మంత్రి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే. ఒక్క నిమిషం. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొరుబ్రహ్మ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు, గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు. వార్దా, వైన్గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది. ఇక్కడి నుండి 160 టీఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడిటి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ 600 మీటర్ల ఎత్తున చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే.
8 ఉమ్మడి జిల్లాల్లో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఈ ప్రాజెక్టును 38,500 కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం 1,47,000 కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నాను. తుమ్మడి ఎట్టు వద్ద పనులు చేయకుండా 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుని మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ సైట్ను 100 కిలోమీటర్ల కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరదపైనే ఆధారపడింది. తుమ్మడి నుంచి ఒక స్టేజిలో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి 3 స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం నిర్వహణ పరంగా అది ఆర్థికంగా భారంగా మారింది. కేవలం 21 మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు 3 స్టేజీల్లో 50 మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆలోచనలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడంతో నష్టం జరిగింది. తుమ్మడి హెట్టు నుంచి 4 ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు 71 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు. ఎల్లంపల్లికి ఎగువన 4-5 ప్యాకేజీల్లో 56,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందకుండా పోయింది. తుమ్మడి ఎత్తి కడితే ఇప్పటికే తవ్విన 2 టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు. అధ్యక్ష, వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది. చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ని 2 టీఎంసీలకి 2 టీఎంసీల నుండి తగ్గించి 1 టీఎంసీకి కుదించడంతో మొత్తంగా చేవెళ్ల ప్రాంత ఆయకట్టు ప్రమాదంలో పడింది. రీడిజైనింగ్ ఫలితంగా అధ్యక్ష కరెంటు బిల్లు 10 రెట్లు పెరిగింది. 160 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాణహిత కరెంటు బిల్లు 1000 కోట్లు మాత్రమే అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి 10,000 కోట్ల కరెంటు బిల్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేయాలి. క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 15,000 కోట్లు. అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 25,000 కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్ల 3 చోట్ల 180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. కాలువలు, సొరంగాలు, లిఫ్ట్లు, పంప్ హౌజులు, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా మొత్తం
19,63 ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు. రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలోనే మూలన పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది. గడిచిన ఐదేళ్లలో సుందిళ్ళ నుంచి 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 51 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రతి సంవత్సరం 180 టీఎంసీ అని చెప్పిండ్రు. 5 ఏళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే 5 ఏళ్ల పాటు లెక్కేస్తే లిఫ్ట్ చేసింది 162 టీఎంసీ. 162 టీఎంసీలో మళ్ళీ 51 టీఎంసీ వదిలేశారు. దీంతో ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లులు, సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను, కాళేశ్వరం మరి ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లు 10,000 కోట్లు. మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే, ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి, మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండి నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది. 2022 జూలై 14న గోదావరి వరదల్లో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజులు నీట మునిగాయి. మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది. అప్పుడే భారీ నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష, ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిళ్ళలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వైబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 lakh crores. 1.87 lakh crores. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 1.33 lakh crores కేటాయింపడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే
బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 1,81,000 కోట్లు, 1.81 lakh crores. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లయితే అది కేవలం రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 lakh crores-లో 84,000 కోట్లు లోన్ ద్వారా, హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. నీటిపారుదల వివరాలు, ఆర్థిక విశ్లేషణ. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు. అయితే 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం 100% నుంచి 47%కి తగ్గుతూ వచ్చింది. రుణాల నుండి నిధుల శాతం వాటా 2014లో 0% ఉంటే 2023లో 53% పెరిగిన విషయం స్పీకర్ సార్ మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుదల శాఖ వాటా 2014 నుంచి 2024 సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డిపి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి మీరు గమనించాలి, 2014 నుంచి 2023-24 వరకు జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 80 అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా 84,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి 61,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి 7,000 కోట్ల రుణం. ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద. రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి, దేవాదుల ప్రాజెక్ట్కి, సమ్మక్క సాగర్కి, సీతారాం ఎత్తిపోతుల పథకానికి, సీతమ్మ సాగర్కి మరి దీని కింద 15,000 కోట్ల అప్పు. ఈ రెండు మరి పైన కేఐపిసిఎల్ ద్వారా, కింద పేర్కొనబడిన TSWRIDCL ద్వారా మొత్తం గత ప్రభుత్వం 10 ఏళ్లలో 84,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయం నేను మనం చేస్తాను. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారబోతున్నాయి. ఈ అప్పులు వడ్డీలు కలిపి రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం
1.35 lakh crores 1,35,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో అసలు 79,000 కోట్లు, వడ్డీ 56,000 కోట్లు. మరి రాబోయే 5 సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వార్షిక రుణభారం అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టర్ హ్యాస్ టు రీపే 16,000 కోట్లు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ నేను అధ్యక్ష ఇంకో 3-4 మినిట్స్లో 5 మినిట్స్లో సమ్మరైజ్ చేసి ముగిస్తాను. నేను సమ్మరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను. అది తప్పనిసరిగా మరి తెలంగాణలో ప్రజానీకానికి రైతులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సమ్మరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటైనప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. కానీ వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొంతన లేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది. దీనికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకుండా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టడం వల్ల అవి అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది. నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 181,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం 15 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. అనగా ఎకరాకు సుమారు 11,44,000 రూపాయలు భారీ ఖర్చు అయింది. మరి 2014 ముందు తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,000 కోట్లు ఖర్చు పెట్టి 57 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటి వసతి అందించబడింది. అధ్యక్ష, మీకు ఒక ఉదాహరణ చెప్తా. వాళ్ళది ఎంత అనాలోచితం, ఎంత వితౌట్ ప్లాన్. ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్లో జస్ట్ 1 year బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. దాంట్లో ఏమంటారు అధ్యక్ష, 2023-24లో అంటే ఇప్పుడు పూర్తి కావాలి 17.21 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లో చెప్పారు. వాస్తవంగా సృష్టించిందాక అధ్యక్ష 17.21 lakh acres కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవంగా ఎంత క్రియేట్ చేసిండ్రు? 500 ఎకరాలకి అధ్యక్ష. 2023-24లో 17.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా ఇది పోయినసారి ప్రింటెడ్ బడ్జెట్ బుక్. కేవలం 500 ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం సృష్టించగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం 93,872 కోట్ల ఖర్చు చేసి కేవలం 98,590 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది. బ్యారేజీలు, పంప్ హౌజులు, సబ్స్టేషన్లు నిర్మించడం తప్ప రైతుకి నీరు అందించాలనే చిత్తశుద్ధి కనిపించలేదు. ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, కాలువలు నిర్మించాలనే ఆలోచన లేకుండా పనులు జరిగాయి. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం కింద మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వంటి ఇతర మూలధన వ్యయంతో కూడిన నీటిపారుదల ప్రాజెక్టులపై 36,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు
ఒక్కెకరానికి కూడా నీరు అందించలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతుల ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 36,000 కోట్లు. కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేసింది 0. రీడిజైనింగ్తో పాటు కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు, పాత ప్రాజెక్టుల నిర్వహణకి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కడెం ప్రాజెక్టు నిర్వహణకు పట్టించుకోకుండా 15వ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ గేటుని కిందికి దించే అవకాశం లేకుండా పోయింది. దీంతో నీళ్ళని కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ యాసంగిలో ఆ ప్రాజెక్టు కింద 65,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. 2019 అక్టోబర్లో మూసీ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టు ఆపరేషన్ను కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది డిసెంబర్ 31న వనపర్తి జిల్లాలోని సరళా సాగర్ ప్రాజెక్టు గండిపడింది. సైఫన్ పద్ధతిలో ఏషియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఇదే కాగా ప్రపంచంలో 2వది. దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు గండిపడ్డది. చారిత్రాత్మక ప్రాజెక్టు, హిస్టారికల్ ప్రాజెక్టుకి గండిపడితే విచారం వ్యక్తం చేయాల్సిన మరి ఆనాటి ప్రభుత్వం పోతే పోయింది, ఇసుక దందాకి పనికొస్తుందని చులకన చేశారు. సరళా సాగర్ ప్రాజెక్టులో గండిపడితే విచారం వ్యక్తం చేయకపోగా పోతే పోయింది, ఇసుక దందాకు ఉపయోగపడుతుందని చెప్పి మరి గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. వారి లెగసీ మాకేమిచ్చారంటే మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ కట్టకుండా ఉన్న బిల్లులు 28,412 బిల్లులు ఇరిగేషన్ శాఖలో బిల్లులు కట్టకుండా వదిలేసింది. మరి దాన్ని పూర్తిగా ఆ బిల్లులు కట్టాలంటే 10,455 కోట్లు. ఈ భారీ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 13 లక్షల ఎకరాల ఆయకట్టును రూపొందించడానికి 39,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే 2014 నుంచి 2023 వరకు 3 రెట్లు కంటే ఎక్కువ అంటే 1,33,000 కోట్లు ఖర్చు చేసి 95,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారు. నీటి వాటాల విషయంలో కూడా కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకురావడానికి వారికి సుమారు 10 ఏళ్లు పట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నీటి వాటా కేటాయింపు డివిజన్ విషయంలో కూడా చాలా ఆలస్యం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే